అండి ఈ వీడియోలో కారపూసని ఏ విధంగా చేస్తున్నామో చూపిస్తున్నాను. సన్న కారపూస కాదు, ఇది మీడియం సైజ్ అనమాట. జంతికలు కొంచెం లావుగా ఉంటాయి, ఇది కొంచెం మీడియం సైజ్ అనమాట. సన్నగా అయితే మరీ సన్నగా ఉంటుందండి, స్వీట్ షాప్లో మాదిరి అయితే కాదు ఇది. ఇప్పుడు నేను 3 కప్పుల శనగపిండికి 1 కప్పు బియ్యం పిండి వేస్తున్నాను అనమాట. ఇందుట్లో కారం వేయమండి, కారపూస అంటాం కానీ ఓన్లీ సాల్ట్ మాత్రమే వేస్తాం, అంటే ఉప్పు. వీటికి సరిపడా ఉప్పు వేసేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి అంతే, ఇంకేం వేయనవసరం లేదు. వాము కానీ తినే సోడా కానీ ఇంకేం అవసరం లేదు, చాలా బాగుంటుంది. నేను వేడి నూనె కూడా వేయట్లేదు, జస్ట్ వాటర్తోనే కలిపి, పిండి కలిపే విధానంలో కూడా ఉంటుంది మెత్తగా ఉండటానికి. ఇక్కడ నేను కొంచెం సరిపడా నీళ్లు, మరీ గట్టిగా కలపట్లేదండి. కారపూస చక్రాల గిద్దలో వేసాక కిందకి దిగాలి కదా, ఆ లూజ్నెస్ తోటి కలుపుతున్నాను అనమాట. వాటర్ యాడ్ చేసుకుంటూ నెమ్మదిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేసుకుంటే పిండి పలసపడే ప్రమాదం ఉందన్నమాట. అంత ఎక్కువ లాగా అడ్జస్ట్ చేసుకుంటూ, వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ, కొంచెం వాటర్ పోసుకుంటూ మనం గిత్తలో పెట్టి పిండితే, ప్రెస్ చేస్తే నూనెలో ఈజీగా పడాలన్నమాట. ఆ విధంగా కలుపుకోవాలి. మరీ చపాతీ పిండల్లే గట్టిగా కలుపుకోని అవసరం లేదు, మరీ మెత్తగా కలుపుకోని అవసరం లేదు. జస్ట్ ఇలా లూజ్గా కలుపుకుంటే నూనె కూడా పీల్ అవ్వండి. ఇలాగా ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, ఇక్కడ ఎక్కువ ఏం వేయట్లేదు, జస్ట్ నేను 3 కప్పుల పిండే వేసాను, అంటే ఒక 400 గ్రాములు అంతే, అంతకన్నా ఎక్కువ ఉండదండి. ఈ విధంగా వేసేసుకోవడమే ఈజీగా. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలానే లైక్ చేయండి. థ్యాంక్ యూ.